తెలంగాణ తెచ్చుకున్నది ఉమ్, బ్రోకర్లు, బ్లాక్ మెయిలర్లు, ముఖ్యమంత్రి తెచ్చి కూర్చోబెట్టని కాదు. ఇది ప్రజాస్వామ్య స్పిరిట్ కు అనుగుణంగా ఈ ప్రజాస్వామ్యం అనేది వరిదిల్లాలంటే, ఈ రాష్ట్రం అనేది, ఈ భూమి అనేది ఇంకా 4 రోజులు ఉండాలంటే, వచ్చే రోజులు ఈ వనరులు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ చదును చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఆ చదును చేసే నాయకత్వాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. బ్రదర్, పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ రిహాబిలేషన్ సెంటర్స్. సెక్రటరియట్ ఈజ్ నాట్ ఎ రిహాబిలేషన్ సెంటర్. అసెంబ్లీ అనేది ఒక పునరావాస కేంద్రం కాదు ఇది. ఇవన్నీ పుట్టింది మన వ్యవస్థను బరబ్బర్ నడిపించుకోనికి. ఒక పాట ఉండే చలంది, ఉమ్, హైదరాబాద్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారు బలాదుర్ అని అదొక స్టాంజా ఉంటది. అటు చూస్తే హైదరాబాద్, ఇటు చూస్తే జుమా మసీదు, క్యాబాయ్ అని అంటాడు ఒకడు, ఏమోయనని అంటాడు ఒకడు. దిస్ ఇస్ నుమాయిష్. గల గల మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాద్. ఇది హైదరాబాద్ చరిత్ర. అటు చూస్తే మల్కాజ్గిరి, దాటితే సికింద్రాబాద్, దాటితే మల్కాజ్గిరి అని అనలే కదా బ్రదర్. హైదరాబాద్ తెలంగాణ చరిత్ర, హైదరాబాద్ సికింద్రాబాద్ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఓరుగల్లు చరిత్ర, ఉమ్, తెలంగాణ చరిత్ర ఇది. నేను వచ్చే తరాలు ఏం చరిత్ర నేర్చుకోవాలి. ఉమ్, కాబట్టి దిస్ ఫెలోస్ వాంట్ బ్రెయిన్లెస్ అండ్ స్పైన్లెస్ ఫెలోస్ బ్రదర్. ఉమ్. అందుకని ఎవరు మాట్లాడాడు.